కర్తవ్యం సత్క్రతు సమాచరణమున కనర్హుడైన ఈ భార్యావియోగి ఏమి కర్తవ్యమును సాధించగలడు? సీతా సాహచర్యమున కోదండమును సారించి మహావీర్యుడైన శ్రీరాముడు నేడు సతీ వియోగమున నిర్వీర్యుడై అశక్తుడు నిరాసక్తుడైన ఈ రఘువీరుడు సాధించగల కర్తవ్యమేమున్నది? ఉన్నది సీత, ఉన్నది. ఒకే ఒక కర్తవ్యమున్నది. ఈ కన్నుల అశ్రువులింకిపోవు వరకు, ఈ వియోగ వేధా విదూయమాన మానసము శత సహస్ర శకలములైపోవు వరకు విలపించి విలపించి ఈ వ్యధిత శిథిల జీవితమును విసర్జించుటయే నా కర్తవ్యం. మైథిలి, అది ఏయిక ఈ శ్రీరాముని కర్తవ్యము, అది ఏయిక ఈ శ్రీరాముని కర్తవ్యం. వశిష్ఠ మునీంద్ర, మన శ్రీరామ చక్రవర్తిని గమనించితిరా? నా శ్రీరాముని కన్నులలోని సీతావియోగ దుఃఖాశ్రువులు మీ దృష్టికి రాలేదా? మేరు సమాన ధీరుడగు నా రాముడు ఆ బాధను తన కళ్ళులలో దాచుకొనగలడేమో కాని ఈ భృత్యుడు ఆ ఆత్మక్షోభ చూసి భరించలేడు, బ్రతుకలేడు. మాక్షి, నా రాముని బాధకు నివారణోపాయమే లేదా? ఒకరి బాధ తొలగవలెనన్నా మరొకరు ఆ బాధను పంచుకోవలెనాయన. నా రామునికి ఆత్మశాంతి లభించవలనే కాని పంచుకుంటే కాదు, ఆ బాధనంతయు నేనే భరించదను. భావని, నీ ప్రభుభక్తి ప్రశంసనీయం. దేవి, దేవి, ఏమా నిష్ఠూరం! కోపమా? వలదు దేవి, వలదు. నీ వియోగ దుఃఖాగ్ని రగిలి రగిలి నా మనస్సే వ్రణమయ్యి దుర్భేద్య వజ్రములై ఈ ప్రాణములు నా హృదయాంతరాళమును ఛేదించుచున్నవి. దేవి, నన్ను శపించకము దేవి, శపించకు. దేవి, చతుర్దిశాంత వలయిత భూచక్రమును పాలించిన ఈ దిలీపాది చక్రవర్తులు అధిష్ఠించిన సింహాసన గౌరవము కొరకు నా మనస్సును రాయి చేసుకుంటుంది, నిన్ను దూరము చేసుకుంటుంది. శిరోధార్యమైన సురభిళ సుమమును కర్తవ్యపు కర్కశ పాదముల కింద తొక్కివేసుకుంటుంది. అగ్ని పరిశుద్ధమైన నిన్ను భూదేవి కర్పించి ఈ శ్రీరామచంద్రుడు కూడా శాశ్వత కళంకం ఆపాదించుకున్నాడు. జానకి, శాశ్వత కళంకం ఆపాదించుకున్నాడు. యుగ యుగములకు తరగని కీర్తితో అమర్రాలవైన నీవు కాంతి వలయములో కలిసిపోవచ్చు. నన్ను కారు చీకటిలో ఎటున విడిచి వెళ్ళగలిగితివి, ఎటున విడిచి వెళ్ళగలిగితివి. ఈ దుస్తరగాఢాంధకారము నుండి నాకు విముక్తి ఎన్నటికి జానకి. వింటివా వేదగానం? ఆ విప్రోత్తముని కంఠమున సత్యము ధర్మము ప్రతిరవించుతున్నవి ప్రభు. మారుతి, ఆ మహనీయుని సన్నిధానమున మాకు శాంతి లభించుని. సత్వరము తోడ్కొనిరం. ఆజ్ఞ ప్రభు. స్వాగతం. శ్రీరామచంద్ర, మీతో దేవరహస్యం ఒకటి ముచ్చటించవాలి. ఆంజనేయుడు కూడా మాకెంతో ఆప్తుడు, ఆంతరంగుడు, అసామాన్యుడు కూడా. కానీ
మా కన్యుడు కదా రామచంద్ర. ప్రభు, మరొక్క మనవి. రామచంద్ర, మన ఏకాంతమునకు అంతరాయము కలిగించు వారికి శిక్ష శిరచ్ఛేదం. వింటివా హనుమ? మా ప్రసంగ భంగము జరుగునీయు. ఆజ్ఞ ప్రభు. ఆదేశించండి. వైకుంఠవాస, దశకంఠ నిర్యాణముతో రామావతార పరమార్థము నెరవేరినది. సీతాదేవిగా వెలసిన ఆదిలక్ష్మి అవతారము చాలించి తమ రాక కొరకు వైకుంఠమును నిరీక్షించుతున్నది. సమవర్తి యమధర్మరాజా, విష్ణుదేవుడు లేని వైకుంఠము వెలవెలబోతున్నది జనార్దన. మా ప్రాణమునకు బహిప్రాణమై ప్రభుభక్తికి ప్రత్యక్ష రూపమై మమ్ములను సేవించుటకు సంసారము ప్రతిబంధకమని వరచి అకుంఠిత బ్రహ్మచర్య దీక్ష వహించిన మారుతిని విడువలేక మనసు రాక నీలమేఘ శ్యామ, మీరు లీలామానుషమూర్తులైన పరాత్పరుడు. ఈ ప్రాపంచిక బంధములు పామర మానవులకే గాని మీ వంటి పరమపురుషునకా స్వామి? వాయుపుత్ర, దూర్వాస మునీంద్రులకు అభివాదం. సత్వరము మాకు రామదర్శనము కావాలి. స్వామివారు అత్యవసర సమావేశములోనున్నారు. తమరు కొంచెము విశ్రమించండి. అంత విరామముని రఘురామ దర్శనం ఆచరించి వెళ్ళమని మా రాక విన్నవించు. ఇది మా ఆజ్ఞ. తొందరపడకుడు మునీంద్ర. ప్రసంగ భంగము చేయరాదని. మారుతి, మా ఆజ్ఞని ధిక్కరించుతున్నావా? మునీంద్ర, నా మాట ఆలకించండి. మా మాట ఒకరు ఆలకించుటయే గాని ఒకరి మాట ఆలకించుట మాకలవాటు లేదు. మర్యాదగా వెళ్ళి మా రాక విన్నవించు. లేదా నిన్ను, నీ రాముని, రఘువంశమునే. శాంతించండి. అమంగళము ప్రతిహతమగుగాక. అటులనే విన్నవించదు. రామచంద్ర, నియమభంగము నడిచిన ఈ మారుతి శిక్షార్హుడు. హనుమ ఏమి చేసింది? దూర్వాస మహాముని తక్షణమే దర్శనము కాదిచో నా రఘురాముని, రఘువంశమునే శపించదనని మంత్రోదకము చేపనపోయినాడు ప్రభు. హనుమ, చూచితిరా, మా కొరకు, మా వంశక్షేమము కొరకు సమయభంగమనర్చిన ఈ అసమాన స్వామి సేవాపరాయణుడు మా అమ్మారు శిక్షార్హుడి అందురా. కారణమేమైనను జరిగినది సమయభంగము, కర్తవ్యము, అపరాధికి శిరచ్ఛేదం. శిరచ్ఛేదన? నా మారుతికి శిరచ్ఛేదన? ఈ చిరంజీవికి శిరచ్ఛేదన? అదియు నేనా విధించున్నది? ఎంతటి ధర్మ సంకటము గురుదేవా, ఎంతటి ధర్మ సంకటము! రాఘవ, విచారపడకు. ఇది కాల వైపరీత్యం. ఆప్తకింకరునికి దేశ బహిష్కారం శిరచ్ఛేదనతో సమానం. కావున ఈతనిని బహిష్కరించు. వలదు మహర్షి, వలదు. ఈ దేశ బహిష్కార దండన శిరచ్ఛేదన కన్నను భయంకరం. రామచంద్ర, నాకు మరణదండనే సమ్మతం. నీ నామము స్మరించుచు సుఖముగా మరణించగలరు. కానీ నా రాముని విడిచి నేను బ్రతుకలేను. ఆ బ్రతుకు భరించలేను. మారుతి, మారుతి, నిన్ను విడిచి నేను మాత్రము జీవించగలను. సీతా వియోగముచే అంధకారమైన ఈ జీవితం నిన్ను కూడా విడిచి గాఢాంధకారము చేసుకొనలేను. రామ,
సత్యపాలనకు ప్రసిద్ధిగాంచిన రఘువంశమున ఉద్భవించి ఆడిన మాటకై కన్న కుమారునే కారడోల పాలు చేసిన దశరథుని కుమారుడవై జన్మించి ఇంకను ఏమ ఆలోచన? శ్రీరాముడు చేసిన బాస చెల్లించలేదని రఘువంశమునకు కళంకమా బాధించువా? సూర్యచంద్రులు కతులు తప్పిన తప్పుదురుగా సప్త సముద్రములు ఏకమైన అవ్వాక కాదు కాదు. ఈ రఘువంశ మహారాజు ఆడిన మాట తప్పదు. హనుమ, మా వాగ్దాన భంగకారకుడవైన నీకు ఈ అయోధ్యారాముడు దేశ బహిష్కార దండన విధించుచున్నాడు. రామచంద్ర, నీ ప్రభుభక్తిని మరువలేని ఈ రాముడు అసహాయుడై విధి వైపరీత్యములకు పరితపించుచున్నా. రామచంద్ర, వాయుపుత్ర, ఇది విధి నిర్ణయం. నా ఆగమనం నిమిత్త మాత్రం. రామునకు నీవు దూరమైనను రాముడు నీకు దూరము కాలేడు పావని. రామచంద్ర, రాతినైనా నాతిగా చేయగల ఈ మహత్తర పాదార విందములకు ఇదియే నా కడపటి సేవ. నీ జన్మకిదియే నా కడసారి నమస్కారం. అనుగ్రహిస్తు రామా, అనుగ్రహిము తండ్రి. రామా, హనుమ, రామా, హనుమ, రామా. రామచంద్ర, ఈ పాశము కూడా తెగిపోయినది. అవును సమవర్తి, మీ ఆదేశమును శిరసా వహించదు. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠిగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం రాజాధిరాజాయ ప్రదజ్య సాహిరే నమో భజం వైష్ణవనాయ కుర్మహే సమేకామాన్ కామకామాజమహ్యం కామేశ్వరో వైష్ణవనో దదాతో కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. వై భక్ష్మాయై భక్ష్మజాపితాయై మహోరేహియమాయై బహుమాషతిలాలై మహోహిరణ్యాయై బహు అస్థిరాయై మహోదానపౌరుషాయై రజిమచ్చై పుష్టిమచ్చై మహోరాజకోషాయై